Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, screen కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. Yeah, done. ఓకే, సో పీడిఎఫ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను. ఓకే, గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. డన్. సో నిన్నటి క్లాస్లో మనం విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఏంటి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్, తర్వాత వాటికి సంబంధించిన థియరీ అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేసాం. సో టుడే మనం ఆ కాన్ఫిగరేషన్ స్టెప్స్, తర్వాత కాన్ఫిగరేషన్స్ ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో క్లియర్గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించి టీ కోడ్స్ ఏమి ఉండవు, అన్ని మాన్యువల్ పాత్ ద్వారా మనం వెళ్తాం. ఓకే, సో ఫస్ట్ మనం పీడిఎఫ్ చూసుకున్నట్లయితే చూడండి. ఓకే, సో ఎస్ఏపి ఓపెన్ చేస్తున్నాను. సో వీడియోని 1-2 సార్లు చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది విత్ హోల్డింగ్ ట్యాక్స్, బట్ నిదానంగా అర్థం చేసుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుంది. చాలా లాజికల్గా ఇది మన ఎంట్రీస్ పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎస్ఏపి కనబడుతుందమ్మా? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. యా, ఎస్పిఆర్ఓలోకి వెళ్ళండి. ఎస్ఏపి రిఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్. ఓకే, సో ఫస్ట్ మన కంపెనీ ఇండియాలో ఉందా లేదంటే అమెరికాలో ఉందా, ఏ అబ్రాడ్లో ఉండేది అనేది ఫస్ట్ మనం లొకేషన్ అనేది కంట్రీకి సంబంధించి, ట్యాక్స్ కంట్రీకి సంబంధించి లొకేషన్ అనేది మనం ఫస్ట్ ఫిల్ చేసుకోవాలి. కంట్రీ ఇండియా, సిటీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా అనేది మీరు ఫస్ట్ మీరు ట్యాక్స్ కంట్రీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఓకే, చూడండి, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీస్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఆల్రెడీ హెచ్ఓఐడి అని, బిఏఎన్ అని చాలామంది ఇచ్చి ఉంటారు. సో మీరు కొంచెం దానికి రిలేటెడ్గా ఇవ్వాలి. ఫస్ట్ ఐఎన్ అనేది కామన్. ఇప్పుడు హెచ్వైడి, బ్యాన్, సిహెచ్ఐ అని చెన్నై చాలామంది ఇచ్చి ఉంటారు. మీరు యూనిక్గా ఉండాలి, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్వైవై ఇస్తాను, హైదరాబాద్. చూడండి, ఇది ఎవరైనా ఆల్రెడీ తీసుకొని ఉంటే కనుక ఎర్రర్ వస్తుంది, ఎంటర్. చూడండి, ఆల్రెడీ ఎవరో దీన్ని తీసుకున్నారు. హెచ్వైఎం ఇస్తున్నా. ఓకే, ఇది ఎవరు తీసుకోలేదు, సేవ్ చేయొచ్చు. యూనిక్గా ఉండాలి మేము. సేవ్. సో ఎక్సెల్లో డేటా టైప్ చేసుకొని ఇక్కడ ఏమి ఇచ్చారనేది ఇచ్చుకోండి. హెచ్వైఎం మీద మనం ఇచ్చుకోవాలి. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. సెక్షన్స్, నేను మీకు సెక్షన్స్ చూపించాను. సో మనకి రకరకాల సెక్షన్స్ ఉంటాయన్నమాట పీడిఎస్లో. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్, ఇక్కడ ఉండేటి కాపీ చేసుకోవచ్చు, లేదు మనం ఓన్గా అయినా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, రెంట్ ఫర్ బిల్డింగ్, సో తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ ఫర్ కమిషన్, తర్వాత ఇలా చాలా ఉంటాయి. మనం ఉండేటివే కాపీ చేసుకున్నాం. కాపీ యాజ్. చూడండి, ఇప్పుడు రెంట్ ఫర్ బిల్డింగ్ అంటే మనకి వచ్చేసి దీనికి వచ్చేసి 194 వస్తుంది. బట్ అదే నెంబర్ చాలామంది తీసుకుని ఉంటారు, కాబట్టి మనం యూనిక్గా తీసుకోవాలి. యూనిక్గా తీసుకుంటేనే మనకి సేవ్ అవుతుంది, లేకపోతే సేవ్ అవ్వదు. అది యూనిక్ నెంబర్ వచ్చినంత వరకు మనము చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు 194 ఉంది, ఇక్కడ 194. చూడండి, 0 నెంబర్ నుంచి ఆల్ఫాబెట్స్ అన్నీ అందరు తీసుకుంటారు మనలాగా, కాబట్టి మనం వేరే నెంబర్ తీసుకోవాలి. 194.11 ఇస్తా, ఎంటర్. ఓకే, పైది తీసుకుంది. చూడండి, 193 ఉంది, 1912 ఎంటర్. ఓకే, తర్వాత 1913. బట్ రియల్ టైంలో సెక్షన్ కీస్ ఇవి కాదండి, వేరేటి ఉంటాయి.
ఎందుకంటే అవి చాలామంది తీసుకొని ఉంటారు కాబట్టి మనం యూనిక్ నెంబర్ తీసుకోవాలి. అందుకోసం ఇది తీసుకున్నాను నేను. బట్ రియల్ టైంలో ఏది ఉంటే అదే తీసుకోవాలి. ఇది సర్వర్ కాబట్టి మనలాగా చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు కాబట్టి ఒరిజినల్ సెక్షన్ నెంబరు చాలామంది తీసుకుంటారు కాబట్టి అది సేవ్ అవ్వదు. కాబట్టి మనం వేరే తీసుకున్నాం. ఎక్సెల్ రాసుకోండి 1911, 1912, 1913. ఇలా ఇవే కాదండి, మీకు టీడీఎస్ రేట్స్ అనేది ఒక 15, 16 ఉంటాయి. మీరు రియల్ టైంలో మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎన్ని ఉంటే అన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో ఎంప్లాయీ శాలరీస్ మీద తీసుకోవచ్చు, తర్వాత రూమ్ రెంట్స్ మీద, కమిషన్స్ మీద, లాటరీస్ మీద, హార్స్ రేసెస్ మీద, ఈపీఎఫ్ మీద చాలా సెక్షన్లు ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే సరే. పీడిఎఫ్ ఇచ్చి ఉంటాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఇవి ఎగ్జామ్స్ అండ్ గూడ్స్ వచ్చేసి ఇవి జస్ట్ చూసుకోవడానికి మాత్రమే, దీనివల్ల నో యూజ్. జస్ట్ ఒకసారి చెక్ చేద్దాం. డిఫైన్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి, వీటి వల్ల నో యూజ్. జస్ట్ చూద్దాం అంతే. బ్యాక్. నెక్స్ట్ ఏమున్నాయి? డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు వీటిని క్రియేషన్ చేద్దాం. ఓకే, ఇక్కడ లేవు కదా, బేసిక్ సెట్టింగ్స్ బ్యాక్ వచ్చింది. ఓకే, క్యాలిక్యులేషన్లోకి వెళ్ళాలి. క్యాలిక్యులేషన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్. ఇక్కడ చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. సో ఇప్పుడు మీరు ఎన్ని సెక్షన్స్కి ఇస్తారో అన్నిటికీ ఇన్వాయిస్ లెవెల్లో ఇవ్వాలి, పేమెంట్ లెవెల్లో ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రెంట్ ఫర్ బిల్డింగ్ ఇచ్చాం, దానికి ఒక నెంబర్ సపరేట్గా ఇవ్వాలి, ట్యాక్స్ టైపు. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, దానికి సపరేట్గా ఇవ్వాలి. తర్వాత కమిషన్ అండ్ బ్రోకరేజ్, దానికి సపరేట్గా ఇవ్వాలి. ఇన్వాయిస్ పోస్టింగ్లో ఎలా ఇస్తున్నావో పేమెంట్ పోస్టింగ్లో కూడా సేమ్ అదే విధంగా ఇవ్వాలి. ఓకే, బస్ ప్రస్తుతానికి ఇక్కడ నేను ఒకటి చేస్తున్నాను. రియల్ టైంలో ఎన్ని ఉంటే అన్నీ చేయాలి. ఇది చూడండి, ఇవన్నీ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసి ఉంటాయి, కావాలంటే చెక్ చేయొచ్చు ఒకసారి. ఇది వచ్చేసి గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుందండి, నెట్ అమౌంట్ మీద, లైక్ బేసిక్ అమౌంట్ మీద కాదు, గ్రాస్ అమౌంట్ మీద ఇది కట్ అవుతుంది. అది మీరు గమనించాలి. న్యూ ఎంట్రీస్. ఓకే, చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్గా ఉండాలి. యూనిక్గా చాలామంది రకరకాలు తీసుకో ఉంటారు, కానీ మనకి యూనిక్గా ఉండాలి. కియా కదా, కేఐ. ఈ కేఐ అనేది చాలామంది తీసుకుండొచ్చు, మనం మార్చుకోవాల్సి వస్తుంది తీసుకుంటే. రెంట్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్ 10% తీసుకుంటాను నేను. ఓకే, గ్రాస్ అమౌంట్ మీద తీసుకోవాలి. గ్రాస్ అమౌంట్ మీద చూడండి, గ్రాస్ అమౌంట్. రిమైనింగ్ అన్ని నో నీడ్. ప్రీ డిఫైన్డ్గా ఉంటే ఇంకా కావాలంటే రీజన్ కావాలంటే తీసుకోవచ్చు. ఏపీ అయితే 01, తెలంగాణ అయితే మనకు వేరేది వస్తుంది. సేవ్. చూడండి, కేఐ అనేది ఎవరు తీసుకోలేదు కాబట్టి సేవ్ అయింది. కావాలంటే రాసుకోండి ఇక్కడ, కేఐ ఇన్వాయిస్ లెవెల్. ఇలా ఎన్ని ఉంటే అన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను రెంట్ ఫర్ బిల్డింగ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కూడా తీసుకోవాలంటే మళ్ళీ అక్కడే నెక్స్ట్ ఇవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఇచ్చారంటే ఇంకొకటి తీసుకోవచ్చు. కమిషన్స్ మీద తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద తీసుకోవచ్చు. 10 ఉంటే 10 మీద మీరు తీసుకోవచ్చు. నేను రెంట్ ఫర్ బిల్డింగ్ ఒకదాని మీద తీసుకున్నాను. ఓకే, డన్. బ్యాక్ వస్తున్నా. ఇన్వాయిస్ లెవెల్ అయిపోయింది. బ్యాక్. ఇప్పుడు పేమెంట్ లెవెల్లో తీసుకుంటున్నా. న్యూ ఎంట్రీస్. చూడండి, సేమ్ దానికి లాగానే వస్తుంది ఇది కూడా. అప్పుడు కియా అక్కడ కేఐ తీసుకున్నాను, ఇక్కడ కేకే తీసుకుంటాను. చూద్దాం.
టిఎస్ ఆర్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్ ఎల్ఐటి తీసేసి కియాబి, ఎందుకంటే మీకు ఇలాగ చాలా మందికి నేను చెప్పుకుంటాను కాబట్టి ఇక్కడ డేటా ఆల్రెడీ సేవ్ అయి ఉంటుంది. ఓకే, ఇది కూడా గ్రాస్ అమౌంట్ మీద తీసుకుంటున్నాను. చూద్దాం, ఎంటర్ ఇస్తున్నాను. ఓకే, కేకే అనేది ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి ఇది తీసుకోకూడదు, లేదంటే ఎర్రర్ వస్తుంది మళ్ళీ. కేఏ తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వేరే వాళ్ళు తీసుకునేది మీరు తీసుకున్నారంటే మీరు ఇన్వాయిస్ పోస్ట్ చేసేటప్పుడు ప్రాబ్లం వస్తుంది. అందుకోబట్టి మనం యూనిక్గా ఉండాలి తీసుకునేది. పేమెంట్ లెవెల్ వచ్చేసి కేఐ తీసుకున్నాం. కేఏ తీసుకున్నాం, చూద్దాం. కేఏ కానీ ఎవరైనా తీసుకోవాలంటే సేవ్ అవ్వదు, ఎంటర్. ఓకే, ఎవరు తీసుకోలేదు కాబట్టి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సేవ్, ఇది కూడా రాసి పెట్టుకోండి. ఇవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చెక్ రిసిపియంట్ టైప్స్. బ్యాక్ బ్యాక్ బేసిక్ సెట్టింగ్స్. ఇక్కడ ఒకటి కంపెనీ లెవెల్, ఒకటి అదర్ దాన్ కంపెనీ కోడ్ లెవెల్, రెండింటిని సెలెక్ట్ చేసుకోవాలి. యూనిక్గా ఉండాలి. వీటిని కాపీ చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే తీసుకున్నా కాబట్టి ఒకటి ఇన్వాయిస్ లెవెల్, ఒకటి పేమెంట్ లెవెల్ ఒకటి. ఒకవేళ మీరు రెంట్ ఆన్ బిల్డింగ్ అదొకటే తీసుకున్నాను, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, కమిషన్ ఆన్ బ్రోకర్ అవి తీసుకుంటే ఇక్కడ 4 రావు. 2 తీసుకుంటే 8 వస్తాయి, 3 తీసుకుంటే మనకి 12 వస్తాయి. అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం క్రియేట్ చేసాం కదా కేఐ, అది ఇక్కడ తీసుకోవాలి. ఒకటి ఇన్వాయిస్ లెవెల్, మరొకటి పేమెంట్ లెవెల్ టిఏ. ఇలా ప్రతి చోట రెండింటిని తీసుకుంటూ రావాలి. ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు. ఓకే, నేను ఒకటే తీసుకున్నాను, ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటారు. ఓకే, పేమెంట్కి, ఇన్వాయిస్కి. తర్వాత ఇక్కడ చూడండి కంపెనీస్, అదర్ దాన్ కంపెనీస్ రెండిట్లో తీసుకుంటారు. ఎంటర్, సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్. బ్యాక్ కంపెనీ కోడ్, withholding tax codes, define withholding tax codes. ఓకే, న్యూ ఎంట్రీస్. ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్ ఏముంది మనకి, కేఐ కదా తీసుకున్నాం, అది ఇడికి వస్తుంది.
ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి, పేమెంట్ లెవెల్లో తీసుకోవాలి. ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా ఉండాలి. ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్గా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు కొత్తగా కేఐ కేఏ తీసుకున్నాం. ఇక్కడ చూద్దాం, ఏఏ తీసుకున్నాం, లేదంటే T1 తీసుకున్నాం. T1 ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ టైప్కి స్టార్టింగ్లో మనం తీసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఏం తీసుకున్నాం, 1911 తీసుకున్నాం. ఇక్కడ ఇవ్వండి 1911. మీరు తీసుకుంది ఇక్కడ వచ్చేసి చూడండి, రెంట్ ఫర్ బిల్డింగ్ సెలెక్ట్ చేయండి. ఇది ఇన్వాయిస్ లెవెల్. సో రెంట్ ఫర్ బిల్డింగ్ ఇన్వాయిస్ లెవెల్ ఇది కియా తీసుకోండి. తర్వాత బేస్ అమౌంట్, ఒక ఇన్వాయిస్లో మినిమం ట్యాక్స్ కోడ్కి బేస్ అమౌంట్ ఎంత, 100 రూపీస్. పోస్టింగ్ కీ, సో మనకు వెండర్కి సంబంధించి స్టాండర్డ్ పోస్టింగ్ ఇది 01 తీసుకోవాలి అన్నిటికీ, కస్టమర్స్కి వెండర్స్కి రెండింటికి. తర్వాత క్యాలిక్యులేషన్ ట్యాక్స్ రేట్స్, మినిమం అమౌంట్ 2000, మినిమం అమౌంట్ 2000 సెలెక్ట్ చేస్తాం. ఎంటర్ ఇవ్వండి. అమౌంట్ ఎక్కువ ఉంది, చూడండి 10 తీసుకుంటే నార్మల్గా షో చేస్తుంది. కావాలంటే ఇక్కడ చూడండి. ఓకే, ఇలా కావాలంటే ఇక్కడ కూడా 10 తీసుకోండి. చూద్దాం. T1 ట్యాక్స్ కోడ్ T1 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇది వీళ్ళైతే రాసుకోవాలి. ఇక్కడ T1. ఓకే, ఇన్వాయిస్ లెవెల్ అయిపోయింది. తర్వాత పేమెంట్ లెవెల్ కూడా తీసుకోవాలి. పేమెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ కేఏ కదా, పేమెంట్ లెవెల్ కేఏ తీసుకోండి. ఇక్కడ T2 తీసుకోండి. T2 ఇక్కడ 194.11. నేను రెంట్ ఆన్ బిల్డింగ్ మాత్రం తీసుకుంటాను. మీరు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, కమిషన్, బ్రోకరేజ్ తీసుకుంటే వాటికి సపరేట్ తీసుకోవాలి. మళ్ళీ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్, టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్, యా బి. చూడండి, ఇన్వాయిస్ లెవెల్లో తీసుకున్నాను, పేమెంట్ లెవెల్లో తీసుకున్నాను. సో T2 కూడా ఎవరు తీసుకోలేదు. సేవ్. తర్వాత అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. T1 T2 ఇలా 3-4 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఓకే, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఇది వచ్చేసి చెక్ చేద్దాం. చూడండి, ఇమీడియట్గా దొరకవు, సెర్చ్ చేయాలి. దీంట్లో లేవు. నెక్స్ట్ కంపెనీ కోడ్, అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్. సెలెక్ట్. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ కియా బి. తర్వాత ట్యాక్స్ టైప్ కేఐ, వచ్చేసి సిఓ అంటే కంపెనీ. తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్, టిక్ మార్క్ పెట్టుకోండి.
వ్యాలిడిటీ ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి. సేవ్ చేయండి. కంపెనీకి ఇన్వాయిస్ లెవెల్ ఇవ్వాలి, పేమెంట్ లెవెల్ కూడా ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ పేమెంట్ పైన కంపెనీ కోడ్ తీసుకోండి. ఏఏ పేమెంట్ లెవెల్ సిఓ టిక్ మార్క్ ఫైనాన్షియల్ ఇయర్ సేవ్. ఓకే, నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్. బ్యాక్ 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 ఇక్కడే చూడండి, యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ సెలెక్ట్ చేయండి. పొజిషన్ కియా బి టిక్ మార్క్ పెట్టుకోండి. ఎక్స్టెండెడ్ విత్హోల్డింగ్ ట్యాక్స్ ఎస్. వీడియోని 1-2 సార్లు చూడాలి. కొంచెం టైం టేకింగ్. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. మీరు చాలా నిదానంగా ఇది అబ్జర్వ్ చేస్తూ చేసుకోవాలి. యా నెక్స్ట్ FS00లోకి వెళ్ళి జిఎల్ని క్రియేషన్ చేయాలి. ఓకే, చూడండి. టీడీఎస్ ఆన్ కాంట్రాక్ట్ కానీ టీడీఎస్ ఆన్ రెంట్ కానీ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకే, స్క్రీన్ లాగా పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటున్నా. FS00 రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ, కరెంట్ లయబిలిటీస్, బ్యాలెన్స్ షీట్ అకౌంట్, ఇక్కడ టీడీఎస్ ఆన్ రెంట్. కంట్రోల్ ఎంటీ తీసుకోండి. చూడండి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ అకౌంట్, మామూలుగా కరెంట్ లయబిలిటీ, టీడీఎస్ ఆన్ రెంట్స్, తర్వాత ఐఎన్ఆర్, తర్వాత 3001 కిందికి వచ్చేయండి. 3001 నెక్స్ట్ 3001 ఇంకా ఆల్రెడీ మనం రెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్ కింద మనం ఆల్రెడీ రెంట్ తీసుకొని ఉంటాం. ఇది డిస్ప్లే ఇచ్చారంటే అది తీసుకుని ఉంటుంది. ఆల్రెడీ మనము రెంట్ ఆల్రెడీ చేసాం. మనము రెంట్ టీడీఎస్ అని రెండు తీసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, రెంట్ ఆల్రెడీ మనం తీసుకున్నాం.
Okay. Next, define accounts for withholding tax to be paid. Okay. /n SPRO reference image financial accounting new financial accounting global settings withholding tax extended withholding tax posting accounts for withholding tax define accounts for withholding tax to be paid over. ఇది కరెక్ట్గా సెటప్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనం చేసింటేనే ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి, ట్యాక్స్ టైప్ కేఐ, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ కోడ్, ఇక్కడ ఏమి ఇచ్చాం T1 వచ్చేసి TDS ఆన్ రెంట్ తీసుకోవాలి. ఫస్ట్ TDS ఆన్ రెంట్, ఇక్కడ KA పేమెంట్ లెవెల్, T2 ఇక్కడ వచ్చేసి రెంట్, సేవ్ చేయండి. నెక్స్ట్ యూజ్ రెఫరెన్స్ స్క్రీన్ OMT 3E, కంట్రోల్ C /n కంట్రోల్ V ఎంటర్. OMT 3Eలో ఏం చేస్తారంటే మన యూజర్ రెఫరెన్స్ ఉంది కదా, సో అది జస్ట్ ఇక్కడ యూజర్ రెఫరెన్స్ స్క్రీన్ పొజిషన్. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ చేశాను కాబట్టి జస్ట్ పొజిషన్లోకి వెళ్తాను. FI యూజర్ చూడండి, ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా కాబట్టి చేశాను కాబట్టి నేను డైరెక్ట్ పొజిషన్లో వెళ్ళి చూపించాను. మీరు ఫస్ట్ టైం చేసేటప్పుడు న్యూ ఎంట్రీస్ తీసుకొని ఇక్కడ నా యూజర్ FI యూజర్, మీది వేరేది ఉంటుంది, అది ఇచ్చి ఇక్కడ స్టార్ ఇచ్చి సేవ్ చేయండి అంతే. ఇంకా నెక్స్ట్ వేరే కంపెనీ కోడ్ చేసినప్పుడు జస్ట్ ఇక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడడానికి మాత్రం ఇక్కడ చూపించాను. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఇచ్చుకోవాలి. ఓకే డన్. ఇప్పుడు పోస్టింగ్ వెండర్ ఇన్వాయిస్ FB60లోకి వెళ్ళి పోస్టింగ్ చేయాలి. ఓకే, అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే వెండర్స్కి బ్యాక్ సైడ్ వెళ్ళి మనము సెటప్ చేయాలి. ఓకే, /n X02 ఒక వెండర్ బ్యాక్ ఎండ్లో వెళ్ళి నువ్వు ఏదైతే ఇప్పుడు ట్యాక్స్ టైప్స్ ట్యాక్స్ కోడ్స్ ఏవైతే ఇచ్చావో తర్వాత పాన్ కార్డ్ నెంబర్ కూడా ఇవ్వాలి, ఆ ట్యాక్స్ టైప్స్ కూడా ఇవ్వాలి. ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇస్తేనే మనకి ఎర్రర్స్ రాకుండా అక్కడ సెట్ అవుతుంది, ఇవ్వకపోతే ఎర్రర్స్ చేస్తుంది. సో కళ్యాణ్ ప్రైవేట్ లిమిటెడ్ తీసుకున్నాను, సెలెక్ట్ చేశాను,
ఎంటర్ 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 ఎంటర్. సో ఎంటర్ ఎంటర్ ఎంటర్. సో ఇక్కడికి రావాలి. సో ఇక్కడ సేమ్ అక్కడ మీరు ఏదైతే తీసుకున్నారో అదే తీసుకోవాలి. ఇక్కడ కేఐ, ఇది ఇన్వాయిస్ లెవెల్, ట్యాక్స్ కోడ్ అంటే T1, ఇది ఇన్వాయిస్ లెవెల్. ఇక్కడ కేఏ పేమెంట్ లెవెల్, T2 పేమెంట్ లెవెల్. ఆ తర్వాత ఇక్కడ కంపెనీ, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఇండియా, IN. తర్వాత ఇక్కడ సిమ్ డీటెయిల్స్, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్. మీ పాన్ నెంబర్ ఏదైతే ఉంటుందో రియల్ టైమ్ది అది ఇచ్చుకోండి. ఇది నా పాన్ నెంబర్ ఇచ్చాను, బట్ రియల్ టైంలో మీకు ఒకటి ఉంటుంది, మీరు అది ఇచ్చుకోండి. ఇప్పుడు సేవ్ చేయండి. చూడండి ఇక్కడ ఇన్వాయిస్ లెవెల్ వచ్చింది, పేమెంట్ లెవెల్ వచ్చింది. సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూద్దాం. /N/FB60 ఇప్పుడు మనకు కరెక్ట్గా వస్తాయో ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ కాదు తీసుకోవాల్సింది, రెంట్ తీసుకోవాలి. పోస్ట్ చేస్తున్నాను, రెంట్ తీసుకోవాలి. కొత్త లెడ్జెస్ ఎర్రర్స్ వస్తాయో చూద్దాం. ఎంటర్ ఇస్తున్నా. విత్హోల్డింగ్ ట్యాక్స్ ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ రాలేదంటే ఎక్కడో ఎర్రర్ వచ్చింది. చూద్దాం. సిమ్యులేట్, ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోలేదు. ఇక్కడ విత్హోల్డింగ్ ట్యాక్స్ TDS ఆన్ రెంట్ కూడా రావాలి. ఓకే, ఎక్కడ మిస్టేక్ వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఎక్కడ కొంచెం ఇదైనా కూడా మనకి షో చేయదు. ప్రతిదీ చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఓకే. సో టుడే ఇక్కడ వరకు చేస్తాయండి. టుమారో మనం ఎలా క్లియర్ చేయాలని టుమారో డిస్కస్ చేస్తాం. వాటికి సంబంధించిన ఎర్రర్స్ అవన్నీ కూడా టుమారో డిస్కస్ చేస్తాను, ఎక్కడ ఏమనేసి. ఓకేనా? సో ఇది ఫుల్ కాన్ఫిగరేషన్. తర్వాత వీటికి సంబంధించిన పేమెంట్ అండ్ ఇన్వాయిస్ పోస్టింగ్, తర్వాత పేమెంట్ అట్ ఏ టైం ఎలా క్లియర్ చేయాలనేది టుమారో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు మనం ఏదైతే చేసామో కాన్ఫిగరేషన్ అంతా అది క్లియర్ కట్గా 1-2 సార్లు వీడియో చూడాలి, నిదానంగా చూడాలి, ప్రతిదీ కూడా చేయాలి. ఇప్పుడు ఎక్సెల్లో డేటా ఎలా మెయింటైన్ చేస్తున్నానో ఆ విధంగా డేటా మీరు మెయింటైన్ చేసి ప్రతిదీ రాసుకోవాలి. గుర్తు లేదు అంటే కన్ఫ్యూజ్ అవుతారు, ముందే చెప్తున్నాను. ఓకే, సో అది చేసేయండి. టుమారో ఈ 2 చూపిస్తాను ఎలా. ఓకే సార్.